హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ 'పెళ్లి తర్వాత ప్రేమ' మూడో భాగాన్ని వినేద్దాం. టిఫిన్ చెయ్యి బావా! మా అక్క చేసిన పనికి అందరి మీదున్న కోపం నీ మీద నువ్వెందుకు చూపించుకుంటున్నావు? ఇప్పుడు కాకపోయినా రేపన్న రోజు అక్క కోసం తెలుస్తుంది కదా అంది. మౌనంగా ఉన్నాడు. నీ ఇష్టం బావా! నీకు చెప్పేంత దాన్ని కాదు కానీ టిఫిన్ చేసి ఆఫీస్‌కెళ్ళు అంటూ మౌనం వహించింది. నందు కానీ ఎంతకీ హర్ష నుంచి సమాధానం రాకపోవడంతో తలెత్తి చూసింది. అప్పటికే అతను కారు దగ్గర నుంచొని ఫోన్ మాట్లాడడం చూడంగానే నందు కంట్లో సన్నని తడి. అతను కాల్ కట్ చేసి ఆఫీస్‌కెళ్ళిపోయాడు. వెళ్తున్న అతన్ని చూస్తూ ఉండిపోయింది నందు. వండిన టిఫిన్ వైపు చూస్తుంది. తినాలని అనిపించక కాఫీ తాగి తన రూమ్‌కొచ్చి బెడ్ మీద వాలింది. ఏడిస్తే ఏమొస్తుందని అలా కనురెప్పలు వాల్చింది. ఇప్పుడు వెళ్ళిన మనిషి నైట్ అయ్యే వరకు రాడని ఒంటరితనం అలవాటు చేసుకోవాలని తనకి తానే ధైర్యం చెప్పుకుంది. ఆఫీస్‌కొచ్చిన హర్ష నేరుగా తన ఛాంబర్‌కొచ్చాడు. గుడ్ మార్నింగ్ మామా. గుడ్ మార్నింగ్ అని చరణ్‌కి ఒక మొక్కుబడి నవ్వు నవ్వి తన చైర్‌లో కూర్చున్నాడు. పార్టీ అరేంజ్ చేశానురా. స్టాఫ్ అందరికీ విషయం చెప్పొస్తాను. ఇప్పుడు పార్టీ ఎందుకురా? నైట్ చెప్పింది మర్చిపోయావా? అని చరణ్ అనగానే హర్ష ఏం మాట్లాడలేదు. చరణ్ బయటికెళ్ళి స్టాఫ్ అందరికీ విషయం చెప్పి లోపలికొచ్చాడు. చరణ్, హర్ష ఏంట్రా? పార్టీ సంగతి తనకి చెప్పావా? ఎవరికి? ల్యాప్‌టాప్ ఓపెన్ చేస్తూ అన్నాడు. ఇంకెవరికి? నీ వైఫ్‌కి గొట్టుకలు మింగుతూ అన్నాడు చరణ్. నా వైఫ్ కాదు, జస్ట్ మరదలంతే. నందు అని పిలువు. వైఫ్ అని ఇంకోసారి అన్నావంటే నీ నాలుక చీరేస్తాను. ఓహో! తన పేరు నందునా? హ్మ్. నందు. అసలు పేరు నందిత. పేరు బాగుంది కదా! నవ్వుతూ అన్నాడు చరణ్. ఒక లుక్ ఇచ్చాడు హర్ష. చెప్పిన పని ఏం చేశావు? ఏ పని? బుర్రగోక్కుంటూ అన్నాడు. చరణ్ అన్నాడు. హర్ష వాయిస్‌లో బేస్ వచ్చేసరికి చరణ్ అలర్ట్ అయి వల్లి కోసమే కదా! విషయం బయటికి రాకుండా తెలుసుకోమని అరుణ్‌కి చెప్పాను. నువ్వు టెన్షన్ పడకు వల్లి కోసం. హ్మ్. అని హర్ష తన వర్క్‌లో నీలమైపోయాడు. అలా కనురెప్పలు వాల్చిన నందుకి వెంటనే నిద్ర పట్టేసింది. సాయంత్రం అయినా ఆమెకి మెలకువ రాలేదు. ఫోన్ పదే పదే రింగ్ అవ్వడంతో తప్పక కళ్ళు తెరిచి లిఫ్ట్ చేసింది. హలో! తల్లి ఎలా ఉన్నావు మా? నాన్నా అంటూ నవ్వుతూ పైకి లేచి బయట ల్యాన్‌లోకి వచ్చింది నందు. ఏం చేస్తున్నావమ్మా? ఏం లేదు నాన్న. ఖాళీనే. అమ్మ ఎలా ఉంది? భోజనం చేశారా? అత్తయ్య, మామయ్య అందరూ బాగున్నారా? బాగున్నాం తల్లి. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను నాన్న. భోజనం చేశావా? చేశాను నాన్న. బావ లేడా? ఆఫీస్ కదా నాన్న. రాత్రి 7 గంటలకొస్తాడు అని ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకొని కాసేపు ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడి ఫోన్ కట్ చేసింది నందు. అలా బయట ల్యాండ్‌లో కూర్చొని కలలా జరిగిన తన పెళ్లిని తలుచుకుంది. ఎంతకీ ఆమెకి ఏడుపు ఆగడం లేదు. చదువు మధ్యలోనే ఆగిపోయింది. జాబ్ చేయాలి. తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి. ఇలా ఎన్నో కలలు కన్న నందుకి తన కన్న కలలన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో పైకి చెప్పుకోలేని ఏదో బాధ ఆమెని వేధిస్తుంది. రేయ్! ఎంతసేపని వర్క్ చేస్తావు? తిండి కూడా తినవా? లోపలికొస్తూ అన్నాడు చరణ్. చరణ్ డిస్టర్బ్ చేయకురా. చెయ్యనులే అంటూ వర్క్ చేస్తున్న హర్ష ల్యాప్‌టాప్ క్లోజ్ చేశాడు. చరణ్ అని కోపంగా అరిచాడు. నిన్ను తిట్టినా, కొట్టినా పడతాను కానీ నువ్వు మాత్రం ఇంటికెళ్ళు. రేయ్! లంచ్ కోసం నేనింటికెళ్ళడమేంటి? నువ్వింకా టైం చూడలేదు నాన్నా. టైం 5 అయిందిరా. పార్టీ మరో గంటలో స్టార్ట్ అవుతుంది. నువ్వు వెళ్లి రెడీ అయ్యి నందుని తీసుకొని రా. నేనా? మరి లేకపోతే హృతిక్ రోషన్ వెళ్లి తీసుకొనొస్తాడా? వెటకారంగా అన్నాడు చరణ్. చరణ్ మాటలకి హర్ష ఏం మాట్లాడలేదు. హర్ష తప్పదురా వెళ్ళాలి. అని ల్యాప్‌టాప్ క్లోజ్ చేసి కార్ కీస్ తీసుకుని బయటికెళ్ళాడు. చూస్తుంటే వీడు నందుని మౌనంతోనే బాధ పెట్టేలా ఉన్నాడే అనుకుని బాధపడ్డాడు చరణ్. కార్ డ్రైవింగ్ చేస్తున్న హర్ష ఆలోచనలతోనే ఇంటికి చేరుకున్నాడు. పార్కింగ్ ప్లేస్‌లో కార్ పార్క్ చేసి లోపలికొచ్చాడు. నందు కోసం చూశాడు. ఎక్కడా ఆమె హాల్‌లో కనిపించలేదు. వెంటనే తన రూమ్‌కొచ్చాడు. బాల్కనీలో కూర్చొని అస్తమిస్తున్న సూర్యుని చూస్తూ చెంపల మీద కన్నీటిని కార్చుతున్న ఆమెను చూసి నందు అన్నాడు. మౌనంగా ఉంది. నందు అంటూ మరోసారి పిలిచాడు. వెంటనే ఈ లోకంలోకొచ్చింది నందు. చాటుగా తన కంటినీరు తుడుచుకొని చెప్పు బావా. ఆఫీస్‌లో పార్టీ ఉంది. నువ్వు రావాలి. రెడీ అవ్వు. ఎటో చూస్తూ అన్నాడు. నాకు పార్టీలో అలవాటు లేదు బావా. ఇది ఆఫీస్‌కి సంబంధించిన పార్టీ. నువ్వనుకున్నట్టు పబ్‌లా ఉండదు. టైం లేదు. ఫాస్ట్‌గా రెడీ అవ్వు అంటూ ఆమె సమాధానం కోసం కూడా చూడకుండా టవల్ తీసుకుని వాష్‌రూమ్‌కెళ్ళాడు. రెడీ అవ్వక ఏం చేస్తుంది? టవల్ తీసుకుని తన చీర, థింగ్స్ అన్నీ తీసుకొని మరో రూమ్‌లోకెళ్ళింది రెడీ అయ్యడానికి. ఫ్రెష్ అయ్యి బయటకొచ్చిన హర్ష మిర్రర్‌లో తను తాను చూసుకున్నాడు. ఎంతో అందంగా నవ్వుతూ ఉన్న వల్లి ముఖం కనిపించేసరికి అతని ముఖంలో బాధ. వెంటనే తల విదిలించుకుని చేతికి వాచ్ పెట్టుకుని బయటకొచ్చాడు. ఆమె కోసం చూశాడు. ఎక్కడా కనిపించలేదు. పక్క రూమ్ నుంచి గాజుల సౌండ్ వినిపించేసరికి
టైం అవుతుంది. నేను కారులో వెయిట్ చేస్తాను. తొందరగా వచ్చేయి అని చెప్పి బయటికెళ్ళాడు హర్ష. చీర కట్టుకుంటున్న నందు అతని మాటలు విని సింపుల్‌గా చేతికి గాజులు, చెవికి బుట్టలు, నుదుటిన బొట్టు, లూజ్‌గా జడని అల్లుకొని బయటకొచ్చి కారెక్కింది. ఫోన్ మాట్లాడుతున్న హర్ష ఆమె కారు ఎక్కటం వెంటనే కారు పోనిచ్చాడు. వెనక సీట్‌లో కూర్చున్న నందు విండో బయటకు చూస్తుంది. హా! బయలుదేరాను. అరగంటలో హోటల్‌కి చేరుకుంటాను. ఉంటాను అని కాల్ కట్ చేశాడు హర్ష. కాసేపటికి కారు హోటల్ ముందాగడంతో దిగు ఇక్కడే పార్టీ. కార్ డోర్ వేస్తూ అన్నాడు. వెంటనే కారు దిగి చుట్టూ చూసింది నందు. ఫస్ట్ టైం ఆమె ఈ ప్లేస్‌కి రావటం అంతా కొత్తగా ఉంది. బావా! ఆమె పిలిచేలోపే అతను ముందుకు నడిచాడు. వెంటనే పరుగులాంటి నడకతో అతని వెనకే నడిచిందామె. లోపలికొచ్చిన గెస్ట్‌లందరితో మాట్లాడుతున్న చరణ్, హర్ష రావడం చూసి నవ్వుతూ ముందుకొచ్చి నందుని చూశాడు. ఎంత అందంగా ఉంది మా చెల్లి. మా బావ లక్కీనే అనుకున్నాడు. బావా! వచ్చేసావా? అందరూ నీకోసమే వెయిటింగ్. లోపలికి రా చెల్లి అని చరణ్ అనగానే నందు ఏమొక అర్థం కాకుండా చూస్తుంది. నా పేరు చరణ్. బావ జిగిరి దోస్తుని. చెయ్యి ముందుకు చాపుతూ అన్నాడు. నమస్తే అంటూ 2 చేతులు జోడించింది. హ్మ్. నమస్తే అంటూ నవ్వుతూ హర్ష వైపు చూశాడు చరణ్. అప్పటికే హర్ష మింగేసేలా చూడడంతో ఈ అమ్మాయితో మాట్లాడను కదా! మనోడికి మండినట్టుగా ఉంది అనుకుని అలా చూడకు పద ఇప్పటికే లేట్ అయింది అని చరణ్ అనగానే హర్ష తన బిజినెస్ పార్ట్నర్స్ దగ్గరికెళ్ళి పలకరించి నవ్వుతూ మాట్లాడాడు. కంగ్రాట్స్ హర్ష, మొత్తానికి పెళ్లి చేసుకున్నావు. ఎక్కడ మీ వైఫు? వెయిట్ అంటూ వెనక్కి తిరిగి నందు కోసం చూశాడు. దూరంగా నిలబడి చుట్టూ ఉన్న వాతావరణం గమనిస్తూ ఉంది. నందు, హా బావా, కమ్ అంటూ సైగ చేశాడు. నెమ్మదిగా నడుచుకుంటూ ముందుకెళ్ళింది. ఆమె చేతిని పట్టుకుని ముందుకు తీసుకునొచ్చి, నా భార్య నందిత హర్షవర్ధన్. నిన్ననే నాకు నా మరదలికి మ్యారేజ్ అయింది అంటూ నవ్వుతూ నందుని పరిచయం చేశాడు హర్ష. ఎదుటి వాళ్ళ ముందు లేని నవ్వును తెచ్చిపెట్టుకుని సంతోషంగా నటించడం ఎంత కష్టమో హర్షకి బాగా అర్థమైంది. కానీ అందరి చూపు నందు మీదనే. ఏదేమైనా మన బాస్ మామూలోడు కాదే, అప్సరసని సొంతం చేసుకున్నాడు అంటూ ఆ అమ్మాయిలు తమలో తాము మాట్లాడుకున్నారు. ఆమె అందం చీరలో మరింత రెట్టింపైందని ఇంకా హర్ష పార్టీలో ఉన్న తన ఫ్రెండ్స్ అందరినీ పలకరిస్తూ మాటల్లో మునిగాడు. నందుకి ఏం చేయాలో అర్థం కాలేదు. పైగా చుట్టూ ఉన్న మోడర్న్ ప్రపంచం ఆమెకు అస్సలు నచ్చలేదు. చిట్టి పొట్టి డ్రెస్సులు, మేకప్లు, డ్రింక్స్ ఒకటి. ఏంటి? ఏదీ నందుకి నచ్చలేదు. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలని అనిపించలేదు ఆమెకి. తాగిన మైకంలో ఒళ్ళు తెలియకుండా డాన్స్ చేస్తున్న వాళ్ళని చూసిన నందు హర్ష వైపు చూసింది. అతను తన ఫ్రెండ్స్తో నవ్వుతూ మాట్లాడడం చూసి కామ్గా బయటకొచ్చి పార్కింగ్ ప్లేస్లో కారుకి జారబడి ఆకాశం వైపు చూసింది. హర్ష, ఏంటి? చెల్లెమ్మ ఎక్కడ్రా? ఇక్కడే ఉంటుంది చూడు. లేదు, కనిపించడం లేదు అని చరణ్ అనగానే హర్ష నందు కోసం చూశాడు. తనకి ఈ కల్చర్ నచ్చినట్లేదు. బయటుంటుంది పద అన్నాడు. తనకి ఈ కల్చర్ నచ్చలేదని నీకెలా తెలుసు? నొసలు చిట్లించడిగాడు చరణ్. చెప్పాగా, తను పక్కా పల్లెటూరని మర్చిపోయావా? పద, నాకు మళ్ళీ ఇదో పని ముందుకు నడుస్తూ అన్నాడు. చీర కొంగుని భుజాలు చుట్టూ కప్పుకొని చూస్తూ ఉంది నందు. ఫుల్లుగా ఒక డ్రింక్ చేసి తూలుతూ నడుస్తూ నందు దగ్గరకొచ్చాడు. భయంతో ఒక్కడుగు వెనక్కేసింది. ఏమున్నావ్? ఎంత అందం! వస్తావా? చెప్పు తెగుద్ది అంది. తెగినా పర్లేదు. ఆ చొప్పు నీ పాదాల్ని తాకింది కదా! కాబట్టి ఇంకా సంతోషిస్తాను. ఏంటి ఇక్కడే నిలబడ్డావు? నీ అందం చూడ్డానికి నా కళ్ళు సరిపోవడం లేదా? అందుకే నా ఫ్రెండ్స్ కూడా పిలుస్తానుండు. సరే పిలు. ఆర్ యూ ష్యూర్? మత్తుగా అన్నాడు. యాహ్! పిలు. థాంక్స్. డబ్బెంత కావాలి? మరో అడుగు ముందుకు వేస్తూ అన్నాడు అంతే. చీర కొంగుని నాభి దగ్గర దోపుకొని వాడి చేతిని మెలిపెట్టి వెనక్కి తిప్పి తన కాలుతో తన్నుతూ ఏంట్రా? అందం చూడ్డానికి 2 కళ్ళు సరిపోవడం లేదా? ఇంట్లో అక్కా చెల్లెలు లేరేంట్రా? నోటుకొచ్చింది వాగుతున్నావ్? నీ ఫ్రెండ్స్‌ని కూడా పిలుస్తావా? పిలవరా, వాళ్ళకి నీకు కోసి కారం పెడతాను. పల్లెటూరు కదా తింగర మాలోకం అనుకుంటున్నావేమో. ఎగస్ట్రాల్ చేస్తే సంసారానికి కూడా పనికి రాకుండా చేస్తాను అంటూ వాణ్ణి కొడుతూనే ముందుకు తిప్పి ఏమన్నావ్? చెప్పుతో కొట్టినా పర్వాలేదా? అయితే కొడతాను చూడు అంటూ తన కాళ్ళకున్న జొప్పు తీసి వాడి 2 చెంపలు వాయించి కడుపులో ఒక గుద్దు గుద్దింది. ప్లీజ్ కొట్టకు. ఎందుకు కొట్టొద్దు? అరే! నా అందమైన చేతులు నీ చెంపల్ని తాకాయి కదా! కొట్టించుకో అని నందు అనగానే వాడు దెబ్బకి పారిపోయాడు. ఇదంతా చూసిన చరణ్ 2 కళ్ళు బయటపెట్టి హర్షను చూశాడు. ఫ్యూచర్‌లో వీడి లైఫ్ ఏంటో అనుకుని భయంగా చూశాడు. వాడు వెళ్ళిపోవడంతో వెనక్కి తిరిగిన నందు తననే చూస్తున్న హర్షను చూసి సైలెంట్‌గా తలదించుకుంది. చరణ్, చెప్పరా? ఇంటికెళ్తున్నాను. పార్టీ సంగతి చూసుకోరా. హ్మ్. కానీ రేపు దేవ్ వస్తున్నాడు. ఏంటి? అవును. మొన్ననే కదా ఆఫీస్ పని మీద ఊరెళ్ళాడు. హ్మ్. వర్క్ అయిపోయిందని ఫోన్ చేశాడురా. నీకు మ్యారేజ్ అయిందని తెలిసి వస్తున్నాడు.
సరే అని హర్ష కారెక్కాడు. నందు కామ్‌గా కారెక్కి ఎప్పట్లానే వెనక సీట్‌లో కూర్చుంది. ప్రయాణం అంతట్లో ఇద్దరి మధ్యన మౌనం. కాసేపటికి ఇంటికి చేరుకోవడంతో నందు గబగబా లోపలికొచ్చి టవల్ తీసుకుని వాష్‌రూమ్‌కెళ్ళింది. హర్ష లోపల కూర్చుని తలని వెనక్కి వాల్చాడు. బస్సు దిగిన ఆమె చుట్టూ చూసింది. మొదటిసారి సిటీకి రావటం, పైగా ఆ వాతావరణం అంతా తనకి కొత్తగా అనిపించింది. కళ్ళల్లో బెరుకు, ముఖంలో ఎక్కడా లేని భయం. ముందుకడుగులు వేస్తుందే కానీ తన ఆలోచనలు మాత్రం ఎక్కడో ఉన్నాయి. పైగా చుట్టూ చీకటి. చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని ఒక నెంబర్‌కి కాల్ చేసింది. ఫస్ట్ రింగ్‌కే ఫోన్ లిఫ్ట్ చేయడంతో హలో! నేనొచ్చేసాను. ఎక్కడున్నారు? నిజంగా వచ్చావా? నమ్మలేక అడిగాడతను. హ్మ్. నాకు చాలా భయంగా ఉంది. మీరు తొందరగా రండి అని ఫోన్ కట్ చేసింది వల్లి. కంట్లో తడి మాత్రం ఆగడం లేదు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వచ్చేశాను. ఇష్టం లేని పెళ్లి చేసుకుని నా జీవితం ఎలా నాశనం చేసుకుంటాను? బావ నన్ను ప్రేమిస్తే సరిపోతుందా? నేను బావని ప్రేమించాలి కదా! ఇంట్లో అందరూ బావ నన్ను ఇష్టపడుతున్నాడని చెప్పంగానే అందరూ పెళ్లికి ముహూర్తం పెట్టేశారు కానీ, ఎవ్వరూ నన్ను ఒక్క మాట కూడా అడగలేదు తప్పక. ఈ పని చేశాను కానీ, కావాలని కాదు. ఇష్టం లేని డ్రెస్ వేసుకుంటేనే సహించలేను నేను. ఇష్టం లేని వ్యక్తితో కాపురం ఎలా చేస్తాను? నన్ను క్షమించండి. ఇంట్లో అందరూ నా మీద కోపంగా ఉంటారు అనుకుని అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చొని అతని రాక కోసం చూస్తుంది. ఆలోచనలు ఎంతకీ ఆగడం లేదు. ఆమె ఆలోచనలు ఫుల్ స్టాప్ పెట్టడానికే ఒక బెంజ్ కారు ముందు ఆమె ముందు ఆగింది. కారు ముందు ఆగడంతో భయంగా చూసింది వల్లి. 6 అడుగుల రూపం. అందానికి వంక పెట్టాల్సిన అవసరమే లేదు. రూపంలోనూ, గుణంలోనూ తనకి తానే పోటీ. పైగా ఏ అమ్మాయి చూసినా చూపు తిప్పుకోలేని అందం అతని సొంతం. అతని అర్జున్. ఎదురుగా ఉన్న ఆమెను చూసి మారు మాట మాట్లాడకుండా వెంటనే హత్తుకుపోయాడు. వల్లి ఏం మాట్లాడలేదు. ఏడుస్తూ అతన్ని హత్తుకుంది. 2 సంవత్సరాల నుంచి ఆమెను లవ్ చేస్తున్నాడు. పైగా తన మనసులో మాటని చివరికి ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోడు. అర్జున్ ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాడు. అలాంటిది ఒక కాలేజ్ ఫంక్షన్‌లో అతన్ని గెస్ట్‌గా పిలవటం, ఆ కాలేజీలోని వల్లిని చూసి ఇష్టపడడం జరిగింది. ఈ 2 సంవత్సరాలు ఫోన్‌లు, మెసేజ్‌లు ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా కలుసుకోవటం. తనకి పెళ్లి అని చెప్పగానే అర్జున్ ఇంకా ఆలస్యం చేయలేదు. అందుకే ఇప్పుడు వల్లిని తన సొంతం చేసుకున్నాడు. ఏయ్! ఎందుకేడుస్తున్నావు? ఆమె వెన్ను నిమురుతూ అన్నాడు. నిజంగానే భయమేసింది. అసలు నేను నీ దరికి చేరగలనా అని. కానీ అంటూ ఏం మాట్లాడలేక అతన్ని అల్లుకుపోయి వెక్కి వెక్కి ఏడ్చింది వల్లి. ఎందుకు వల్లి ఏడుస్తున్నావు? చూడు, నీ ఫ్యామిలీతో ఫైట్ చేసైనా సరే నిన్ను నాదాన్ని చేసుకునేవాణ్ణి. ముందు ఏడవడం మానేయ్, కారెక్కు అంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు. అతను చెప్పినట్టుగానే వల్లి కారెక్కింది కానీ మనసులో మాత్రం భయం పోలేదు. ఇంకా భయం పోలేదా? డ్రైవింగ్ చేస్తూ అన్నాడు. లేదు అండి. ఎందుకు భయం? నీకు తోడుగా నేనున్నాను కదా! ఒక చేత్తో డ్రైవ్ చేస్తూ మరో చేత్తో ఆమెను పట్టుకున్నాడు. మా వాళ్ళు మిమ్మల్ని ఏమైనా చేస్తారని భయంగా ఉంది ఏడుస్తూ చెప్పింది. నా ప్రాణం తీయాలా? అంత అవతలివాడు కూడా నాలాంటోడు అయ్యుండాలి వల్లి. ప్లీజ్ ఏడవకు. అయినా నా కోసం నువ్వేడిస్తే నాకు నచ్చదు అని అర్జున్ అనగానే ఆమె ఏం అర్థం కాకుండా చూస్తుంది. అవును. అర్జున్ పక్కనుంటే నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి అంటూ ఆమె చేతిని తన హార్ట్ దగ్గర పెట్టుకున్నాడు. ఇప్పుడెక్కడికెళ్తున్నాం? వణుకుతున్న స్వరంతో అడిగింది. పెళ్లి చేసుకోడానికి. ఏంటి? అవును. ఎందుకు షాక్ అవుతున్నావు? కొన్ని రోజులు ఆగి మనం పెళ్లి చేసుకుందాం. ఆ మాటకి సడన్ బ్రేకేశాడతను. ఏంటి? అవును అంటూ భయంగా తలదించుకుంది. చూడు వల్లి, నీకు చాలాసార్లు చెప్పాను. నేను పక్కన ఉండగా నువ్వు భయపడ్డం, ఏడవడం నాకు నచ్చదని. మనసులో ఉన్న మాటని నా దగ్గర చెప్పడానికి ఎందుకు భయం? అదేం లేదండి. అప్పుడే పెళ్ళంటే నేను ప్రిపేర్‌గా లేను. పైగా మీకోసం కూడా నాకు పెద్దగా తెలీదు కదా! తెలియకుండానే అంత ధైర్యం చేసి ఎలా వచ్చేసావు నా కోసం? నవ్వుతూ అడిగాడు. ఆ మాటకి చివ్వున అతని కళ్ళలోకి చూసింది. నమ్మకం లేదా? మీ మీద నాకు నమ్మకం ఉంది. అయితే పెళ్లి చేసుకుందాం వల్లి. హ్మ్. మనసులో ఎటువంటి భయాలు పెట్టుకోకు సరేనా? సరే అండి. ఫ్రెష్ అయి బయటకొచ్చిన నందు సోఫాలో అలా పడుకొని ఉన్న హర్షను చూసింది. మాట్లాడినా అతను ఏమీ మాట్లాడని అర్థమై బయట ల్యాండ్‌లో ఉన్న సోఫాలో కూర్చొని తన జీవితం అంతా తలుచుకుంది. ఆమె మనసులో ఉన్న కోపం ఎవరి మీద చూపించాలో అర్థం కావడం లేదు. పైకి లేచి చల్లని గాలిని అటూ ఇటు తిరుగుతుంది. నందు అంటూ కళ్ళు మూసుకొని పిలిచాడు హర్ష. ఆలోచనలో ఉన్న నందుకి ఆ పిలుపు ఆమె చెవికి చేరలేదు కానీ గాల్లోనే కలిసిపోయింది. నందు అంటూ మరోసారి పిలిచాడు. నడుస్తున్నదల్లా ఆగి లోపలికి చూసింది. నిన్నే పిలుస్తున్నాను. నీతో మాట్లాడాలి నందు అని కళ్ళు తెరిచాడు హర్ష. చెప్పు బావా అని లోపలికొస్తోంది. కూర్చో అంటూ బెడ్‌ని చూపించాడు. పర్వాలేదు చెప్పు బావా. వల్లి నువ్వు చాలా క్లోజ్ కదా? అవును బావా. నిజంగానే మీ అక్కకి నేనంటే ఇష్టమా? సూటిగా అడిగాడు. బావా చెప్పు. నాకు తెలీదు. నన్ను కాక తను ఇంకా ఎవరినైనా లవ్ చేసిందా? బావా అంటూ విస్మయంగా చూసింది. నేనేం అనుకోను చెప్పు. అక్క, అక్క అలాంటిదేమీ లేదు బావా.
నాకు తెలిసినంత వరకు తను కాలేజీలో ఎవరిని లవ్ చేయలేదు. చెప్పాలంటే దానికి ప్రేమంటేనే తెలీదు. అలాంటిది తనెవరిని లవ్ చేస్తుంది? అక్క మీద నమ్మకంతో చెప్పింది. నువ్వు చెప్పేది నిజమేనా? అక్క కోసం నాకు తప్ప ఎవరికి తెలుసు బావా? అక్క అందరిలా కాదు. ఏ విషయమైనా నా దగ్గర దాచదు. నాకు తెలిసినంత వరకు అక్క ఎవరిని లవ్ చేయలేదు. ఇదే నిజం. మరెందుకు వెళ్ళిపోయింది? నా దగ్గర సమాధానం లేదు బావా. ప్లీజ్ చెప్పు నందు. ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకు బావా. నువ్వు అక్కకి ప్రపోజ్ చేశావా? చేశాను. యాక్సెప్ట్ చేసిందా? నేను ప్రపోజ్ చేయగానే తను సైలెంట్‌గా రూమ్‌కి వెళ్ళిపోయింది. సిగ్గుతో వెళ్ళింది కదా అని నేనేం మాట్లాడలేదు. అసలు అక్కకి నువ్వంటే ఇష్టమేనా? నందు అంటూ కోపంగా చూశాడు. క్షమించు బావ. అడగాలని అనిపించింది అడిగాను. నీ మాటలను బట్టి చూస్తుంటే అక్కని నువ్వు లవ్ చేశావు. కానీ అక్క నిన్ను లవ్ చేయలేదేమో అనిపిస్తుంది. మరి పెళ్ళికి ఎందుకు ఒప్పుకుంది? వాయిస్‌లో బేస్ పెంచి అడిగాడు. అందరిలానే పెద్దల మాటలే కాదనలేక ఒప్పుకుందేమో. అది నువ్వెలా చెప్పగలవు? నువ్వు చెప్పే మాటలను బట్టి ఆలోచిస్తే నాకు ఇదే అనిపించింది బావా. దయచేసి ఇంకోసారి బావా బావా అనకు నందు. ఆ పిలుపు వల్లి మాత్రమే పిలవాలి. నేను నీ మరదలినే కదా బావా. నా దృష్టిలో నువ్వు వేరు, వల్లి వేరు. సరే, నీకిష్టం లేదు కదా పిలవను. ఇంకేమన్నా మాట్లాడాలా? లేదు. చెప్పాల్సింది చెప్పావుగా. థాంక్యూ అంటూ టవల్ తీసుకుని వాష్‌రూమ్‌కెళ్ళాడు. నందు ఆలోచిస్తూ అలానే బెడ్ మీద కూర్చుంది. అతని మౌనం ఈ 2 రోజులు బాధ అనిపించలేదు కానీ, మాటలు మాత్రం మనసుకి ముల్లుల్లా గుచ్చుకుని తన కంట్లో సన్నని కన్నీటి పొరను తెప్పించాయి. ఎందుకో ఎక్కడలేని కోపం. అంతలోనే వీడు ఇలా ఉంటే అందుకు నేనెందుకు బాధపడాలి? లేదు, బాధపడకూడదు. అత్తమ్మ చెప్పింది బావని జాగ్రత్తగా చూసుకోమని. అతని జాగ్రత్తగా చూసుకోవటమే గదా నా పని. అంతకు మించి నేనెక్కువ ఆలోచించకూడదు. కానీ అక్క ఎక్కడుందో నేను తెలుసుకోవాలి. బావ మాటల్ని బట్టి చూస్తుంటే అక్క మనస్ఫూర్తిగా పెళ్లికి ఒప్పుకున్నట్లేదు. నాకు తెలిసినంత వరకు అక్కకి ఫ్రెండ్స్ కూడా లేరు. ఉన్నది లత. దానికి ఫోన్ చేసి అడుగుతాను అనుకుని ఆలోచిస్తూ కిందికొచ్చింది. మార్నింగ్ నుంచి ఏమీ తినిపోవడంతో ఆకలిగా అనిపించి ఉదయం వండిన టిఫిన్ వండేసరికి అదే తిని కాస్త జ్యూస్ తాగింది. ఎంత కాదన్నా అత్త కొడుకు కదా! పైగా బంధుత్వం. తన అత్తయ్యకిచ్చిన మాట గుర్తు చేసుకుని హర్షాన్ని తలుచుకుంది. ఉదయం నుంచి బావ కూడా ఏం తినలేదు. తనకేమన్నా పట్టుకుని వెళ్ళాలనుకుని ఫ్రూట్స్ కట్ చేసి, పాలు వేడి చేసి హర్ష రూమ్‌కొచ్చింది. అప్పుడే ఫ్రెష్ అయ్యి బయటకొచ్చాడు హర్ష. బావా అన్న పదం అలవాటై అంతలోని హర్ష మాటలు తలుచుకుని ఏవండి అంది మౌనంగా ఉన్నాడు. ఏవండి? చూడు, ఏవండి అని నన్ను పిలుస్తున్నావు? నేను నీ భర్తని కాదు కదా! అయితే ఏమని పిలవాలో మీరే చెప్పండి. హర్ష అని పిలువు. పేరు పెట్టి మిమ్మల్ని అలా పిలవలేను. అయితే మాట్లాడడం మానేయ్. అదే నువ్వు చేసే పెద్ద హెల్ప్ నాకు. అక్క మీద కోపం నా మీద ఎందుకు? మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు కదా! కనీసం ఫ్రూట్స్ అయినా తీసుకోండి. నందు, ఇప్పుడే చెప్తున్నాను. నా పనులు నువ్వు చేయకు. నాకు ఆకలేస్తే నేనే తింటాను. కానీ నీ బాధ్యత నాది కదా! ఎవరన్నారు? అని విసుగ్గా అన్నాడు. అత్తయ్య. వాళ్ళ మాటలు వినే కదా నన్ను పెళ్లి చేసుకున్నావు. కానీ నా లైఫ్‌కి నువ్వు దూరంగా ఉండు నందు. ఇంట్లో వాళ్ళ పరువు పోకూడదని నిన్ను పెళ్లి చేసుకున్నాను. అంతేకానీ నీ మీద ఇష్టంతో కాదు. ఇప్పుడే చెప్తున్నాను. నీ లైఫ్ నీది. నా లైఫ్ నాది. నా కోసం నీ టైం వేస్ట్ చేసుకోకు, బాధపడకు అంటూ డ్రెస్సింగ్ రూమ్‌కెళ్ళాడు. అతని మాటలకి ఆమె ఏం మాట్లాడలేదు. చేతిలో ఉన్నవి పక్కన పెట్టి సోఫాలో కూర్చుంది. ఇంతలో గగన గారు ఫోన్ చేయడం చూసి లిఫ్ట్ చేయలేదు నందు. మౌనంగా సోఫా వెనక్కి వాలి నుదుటి మీద చేతిని పెట్టుకొని హర్ష మాటల్ని తలుచుకుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.